మార్కు సువార్త 9వ అధ్యాయము. మరియు ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నేను 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును యోహానును మాత్రము వెంటబెట్టుకొని ఎత్తైన యొక్క కొండ మీదకి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ చేయలేడు. మరియు మోషేయు ఏలియాయు వారికి కనబడి యేసుతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, బోధకుడా, మనమిక్కడ ఉండుట మంచిది. మేము నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదుమని చెప్పెను. వారు మిగుల భయపడిరి గనుక తాను చెప్పవలసినదేమో అతనికి తెలియలేదు. మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మగా, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. వెంటనే వారు చుట్టూ చూచినప్పుడు తమ యొద్దనున్న యేసు తప్ప మరి ఎవ్వరునూ వారికి కనబడలేదు. వారు ఆ కొండ దిగి వచ్చుచుండగా మనుష్య కుమారుడు మృతులలో నుండి లేచినప్పుడే గాని అంతకు ముందు మీరు చూచిన వాటిని ఎవనితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను. మృతులలో నుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితోనొకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి. వారు ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు చెప్పుచున్నారే, ఇదేమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ఏలియా ముందుగా వచ్చి సమస్తమును చక్కపెట్టునను మాట నిజమే. అయినను మనుష్య కుమారుడు అనేక శ్రమలు పడి తృణీకరింపబడవలెనని వ్రాయబడుట ఏమి? ఏలియా వచ్చెననియు అతన్ని గూర్చి వ్రాయబడిన ప్రకారము వారు తమకిష్టం వచ్చినట్లు అతని ఎడల చేసిరనియు మీతో చెప్పుచున్నానని వారితో అనెను. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గూర్చి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగితిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును? ఎంతవరకు మిమ్మును సహింతును? వారిని నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పగా వారాయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించెను గనుక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడుగగా, అతడు బాల్యము నుండియే అది వాని నాశనము చేయవలెనని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చెయ్యుమనెను. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్ము, వానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పెను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకముండకుండా సహాయము చెయ్యుమని బిగ్గరగా చెప్పెను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మోగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వానిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు వాడు చనిపోయెననిరి. అయితే యేసు వాని చెయ్యి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు, మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతిమని ఏకాంతమున ఆయనను అడిగిరి. అందుకు ఆయన, ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. వారక్కడ నుండి బయలుదేరి గలిలయ గుండా వెళ్ళుచుండిరి. అది ఎవనికిని తెలియుట ఆయనకి ఇష్టము లేకపోయెను. ఎలయనగా ఆయన తన శిష్యులకు బోధించుచు, మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగింపబడుచున్నాడు, వారు ఆయనను చంపెదరు, చంపబడిన 3 దినములకు ఆయన లేచునని వారితో చెప్పెను. వారు ఆ మాట గ్రహింపలేదు గాని ఆయన నడుగా భయపడిరి. అంతటా వారు కపెర్నహూమునకు వచ్చిరి. వారు ఎవడు గొప్పవాడని మార్గమున ఒకనితోనొకడు వాదించిరి గనుక ఆయన ఇంట ఉన్నప్పుడు
వెళ్ళుచున్నప్పుడు మార్గమున మీరు ఒకరితో ఒకరు దేనిని గూర్చి వాదించుచుంటిరని వారిని అడుగగా వారు ఊరకుండిరి. అప్పుడు ఆయన కూర్చుండి 12 మందిని పిలిచి, ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటి వాడును, అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ఒక చిన్న బిడ్డను తీసుకుని వారి మధ్యను నిలవబెట్టి వానిని ఎత్తి కౌగిలించుకొని, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకనిని నా పేరిట చేర్చుకొనువాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకొనువాడు నన్నుగాక నన్ను పంపిన వారిని చేర్చుకొనునని వారితో చెప్పెను. అంతటా యోహాను, బోధకుడా, ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి, వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పెను. అందుకు యేసు, వానిని ఆటంకపరచుకుడి, నా పేరిట అద్భుతములు చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడునూ లేడు. మనకు విరోధి కాని వాడు మన పక్షమున నున్నవాడే. మీరు క్రీస్తు వారని నా పేరిట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో నొకని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగటి రాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికి వేయుము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి వేయుము. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగజేతురు? దేని వలన దానికి మీరు సారము కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారయ్యుండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను.